ఇందాకే ఇండియా టుడేలో చూసిన వాళ్ళ వాళ్ళ తండ్రి ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నా కూతురు ఇక్కడ నాకు సేఫ్టీ, బెంగాల్లో నా కూతురికి సేఫ్టీ లేదు, నేను భువనేశ్వర్కి ఒరిస్సాకి తీసుకెళ్ళిపోతాను. ఒక భారతీయుడు అదే భారతదేశంలో పక్క స్టేట్లో చదివించుకుంటున్న కూతుర్ని అక్కడ సేఫ్టీ లేదని ఫీల్ అవుతున్నారంటే లెక్కేసుకోండి ఎట్లా సిస్టమ్ ఎట్లా తయారైంది. మేడం ఏ మతము రోడ్ల మీదకి పోయి రేపులు చేయమని చెప్పదు మేడం. ముస్లిం, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, హిందూయిజం కానీ ఏ మతము ఎవరిని పోయి రేపులు చేయమని చెప్పదు అండి. రేప్ చేసినోడు క్రిమినల్ మాత్రమే, వాడిని క్రిమినల్ లాగానే చూడాలి. వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, వాడు ఎవడైనా సరే వాడు రేప్ చేస్తే వాడు క్రిమినలే. ఐపీసీలో ఏదైతే హయ్యెస్ట్ పాసిబుల్ పనిష్మెంట్స్ ఉంటాయో వాళ్ళకి అది పడి తీరాలి. అది గవర్నమెంట్ డ్యూటీ. అది అలాంటి గవర్నమెంట్ డ్యూటీలో అలాంటి ఒక సిట్టింగ్ సీఎంగా కూర్చొని మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఎలా ఇస్తారు మేడం? యూ షుడ్ బి వెరీ అషేమ్డ్ ఆఫ్ దిస్. అరే ఈ సోషల్ కుక్కలు ఏమైపోయినారు? సెక్యులర్ కుక్కలు రే ఎక్కడ విన్నారా? ఒక్క సెక్యులర్ కుక్క కూడా దీని గురించి ఒక్క స్టేట్మెంట్ లేదండి. ఒక్కడు. ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళందరూ వచ్చేస్తారు కదా, బో 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 అని వచ్చేస్తారు మిగతా విషయాలు. ఏమైపోయినారా సెక్యులర్ కుక్కలంతా? ఎక్కడ దానుకోన్నారు? మాలు వస్తారు కదా ఎర్రద్దాలు వేసుకొని గొర్రెతోలు కప్పుకొని వచ్చి బౌ అని వచ్చేస్తారు కదా. సోషల్ కుక్కలు, సెక్యులర్ కుక్కలు ఎక్కడ పోయినారా? మన తెలంగాణ వాళ్ళ నయం పోలీసులు ఆ అమ్మాయికి దిశ విషయంలో ఏం చెప్తే చెప్పినారు కానీ తీసుకొచ్చి కాల్చి పడేసినారు. వాళ్ళు ముస్లిం అని చూడలా, హిందూ అని చూడలా, క్రిస్టియన్ అని చూడలా, కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, ఏం చూడలా, అమ్మాయికి జరిగింది అంతే కాల్చి పడేసినారు. అది నిజంగా ఆ రోజు అందరూ హ్యాపీగా ఫీల్ అయినాం, ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అయినాం. మరి ఒక సీఎంగా ఈ స్టేట్మెంట్ ఏంది? చూసి నేర్చుకోండి. కనీసం ఇట్లా విషయాల్లో అందరూ కలిసికట్టుగా రాండి, బయట రాండి, మాట్లాడండి. కొన్ని విషయాల్లో నా కులము, మతం అన్నీ బయట తీసి పారేసి భారతీయులుగా ఒక మనిషిగా బయట రండి. రేపు పొద్దున్న ఎలక్షన్స్ జరుగుతుంటాయి, నెక్స్ట్ వస్తాయి, ఇంకొచ్చేటి ఎలక్షన్సే. ఆ రోజు ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఏ గవర్నమెంట్లో మీకు సేఫ్టీ ఉందో, సెక్యూరిటీ ఉందో, ఎక్కడ ఏది బాగుంటుందో అప్పుడు ఈ ఏలు, ఆ మిషను, ఆ బటన్ గుర్తుపెట్టుకోండి. అదే మిమ్మల్ని కాపాడేది. జై శ్రీరామ్.